హాయ్ అండి, హలో ఎవరీవన్. ఈరోజు నేను మనకి ఇంట్లో రెడీగా మైదా పిండి లేనప్పుడు గోధుమ పిండితో పూరి ఎలా చేసుకోవాలనే రెసిపీని మీకు చూపించిపోతున్నాను. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. మనకు కావాల్సింది సరిపడినంత గోధుమ పిండి, అందులోకి టేస్ట్ కోసం సాల్టు, వాటర్ తీసుకొని మనం చపాతీ పిండి కలుపుకున్నట్టుగానే పిండిని మెత్తగా కలుపుకోవాలి. ఇప్పుడు అంతా ఇలా కలుపుకున్న తర్వాత పూరీలు మనకు సాఫ్ట్గా రావడం కోసం కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ అంతా పిండికి పట్టేలాగా చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక ప్లేట్ మూత పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పూరీలోకి సింపుల్గా మనం చేసుకునే కర్రీ, శనగపిండి కర్రీ కూడా మీకు చూపిస్తాను. అందులో కావాల్సినవి తాలింపు దినుసులు, ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, శనగపిండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని అందులో 2 గిద్దల నూనె వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కినాక తాలింపు దినుసులు వేసుకొని తాలింపు వేగినాక ఉల్లిపాయ, పచ్చిమిర్చి అన్నీ వేసేసి ఆనియన్ మగ్గేలోపు మనకు సరిపడినంత శనగపిండి తీసుకొని అందులో కొంచెం సాల్ట్ కలుపుకొని వాటర్ వేసుకొని చక్కగా కలుపుకోవాలి పలుచగా. ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలి. ఉల్లిపాయ మగ్గిన తర్వాత ఇందులో కొంచెం సాల్ట్, చిటికెడు పసుపు, కొంచెం కారం, వేసుకొని కలుపుకోవాలి. ఇది మగ్గిన తర్వాత దీనిలో ఎసరు పోసుకోవాలి. ఎసరు పోసినాక మరగనివ్వాలి బాగా.
ఎసరు మరిగిన తర్వాత ముందుగా మనం కలిపి పెట్టుకున్న శనగపిండి వాటర్ని ఇందులో వేసి ఇలా కలుపుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ దీన్ని ఉడకనివ్వాలి. మనం కలిపి పెట్టుకున్న పిండిని ఇలా పూరీలుగా చేసుకోవాలి. ఇలాగ దగ్గరకు వచ్చినాక నీరని ఇంకిపోయి గుజ్జుగా అయినాక కర్రీ రెడీ అయిపోయినట్టే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఓ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బాణీలో నూనె వేసుకొని వేడెక్కిన తర్వాత పూరీలు ఒక్కొక్కటి అందులో వేసుకొని వేపుకోవాలి.